కోనసీమ జిల్లాలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే కోనసీమ జిల్లా అనగానే అందమైన కొబ్బరి చెట్లు, అందమైన అరటిగెలలు, అందమైన ప్రకృతి మా ప్రత్యేకమండి. ఎందుకంటే గుంటూరుకి మిర్చి ఎలా ఫేమస్సో కోనసీమకి అరటి మార్కెట్ అంతే ఫేమస్ అండి. అరటి మార్కెట్ అనగానే రావులపాలెం మార్కెట్ గుర్తుకొస్తుందండి. ఆ తర్వాత గుర్తుకొచ్చే మార్కెట్టే అంబాజీపేట అండి. ఇది మా కోనసీమ జిల్లాలో ఒక ప్రత్యేకమైన మార్కెట్ అండి. ఇక్కడ ప్రతిరోజు ఒక అందమైనటువంటి మార్కెట్ జరుగుతుందండి. అలాంటి మార్కెట్‌లో అరటిగెలు ఏ రకంగా అమ్ముతారు? ఎలా అమ్ముతారు? అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే గనక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక వీడియోలోకి వెళ్దామా మరి? హాయ్ అండి. నేను మీ వైవీఎస్ నాగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అంబాజీపేట అనే అందమైన గ్రామానికి వచ్చామండి. ఇక్కడ అరటి మార్కెట్ ఒక ప్రత్యేకమండి. ఎందుకంటే రావులపాలెం తర్వాత అత్యధికంగా అరటిగెలను అమ్మేటువంటి అందమైన మార్కెట్టే అంబాజీపేటలో ఉన్నటువంటి అరటి మార్కెట్ అండి. ఈ మార్కెట్ అనగానే ప్రకృతిలో సహజసిద్ధంగా పండేటువంటి అరటిగెలని ఇక్కడ తీసుకొచ్చి వేలంపాట ద్వారా అమ్ముతారండి. ఎప్పుడు మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడు నిత్యం కలకలలాడేటువంటి అందమైనటువంటి మార్కెట్ అండి. ఇక్కడ ప్రకృతిలో కనిపించే అందమైన దృశ్యాలన్నీ మా కోనసీమలోనే కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి, సైకిల్ కట్టుకొచ్చేటువంటి అందమైన దృశ్యాలు, అలాగే అరటిగెలను సైకిల్ మీద కట్టుకొచ్చే అందమైన దృశ్యాలే కాకుండా ఇక్కడ రైతులు వాళ్ళు పండించిన పంట గురించి చెప్తూ ఉంటారండి. ఆ విషయాలు కూడా తెలుసుకోవచ్చండి. అది ఎలా పండిస్తున్నారు, ఎంతకాలం పడుతుంది అనే విషయాన్ని వాళ్ళ మాటల్లోనే విందామండి. ఏ ఊరు సార్? అది అంబాజీపేట అండి. అంటే ఎక్కడండి ఇది? కేవీపాలు. ఎంతకాలం నుంచి చేస్తున్నారండి ఇది? అప్పుడే 10 సంవత్సరాల బట్టి చేస్తున్నాను. సంవత్సరం నుంచి చేస్తున్నారండి. డైరీ సైకిల్ తొక్కుతాను. సైకిల్ మీదండి? డైరీ సైకిల్ తొక్కి సైకిల్ పట్టుకొచ్చి అమ్ముతాను యాడ్. ఓకే. ఎంతకాలం పడుతుందండి పంట పండడానికి? పంట పడిన సంవత్సరం పడుతుంది. సంవత్సరం పడుతుందండి. సంవత్సరం. ఎన్ని ఎకరాలు వేస్తున్నారండి? 5 ఎకరాలు వేసామండి. 5 ఎకరాలు వేసారండి. మీకు ఏమైనా గిట్టుబడి ధర ఏమైనా వస్తుందండి? కిడతం లేదండి. ఇప్పుడు రేట్లు లేవండి. ఇప్పుడు రేట్లు మందంగా ఉన్నాయి. ఎలా పడుతుందండి గెల? గెల ఇప్పుడు 100 రూపాయలు పడుతున్నది. 100 రూపాయలు పడుతుందండి. బాగా తక్కువ అండి. బాగా తక్కువ అండి. పెట్టుబడి ఎక్కువ అయిపోతున్నది. అదండి. ఒక గెల తయారవ్వాలంటే సంవత్సరం పడుతుంది. చూస్తున్నారు కదండి, మన అంబాజీపేటలో ఉన్నటువంటి అరటి మార్కెట్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ సైకిల్ మీద కానీ బండి మీద కానీ ఇలా గెలను కట్టుకొచ్చి ఇక్కడ మార్కెట్ లో అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ అమ్మేదంతా అందమైనటువంటి ప్రకృతితో కూడినటువంటిది మన కోనసీమ అండి. అలాంటి కోనసీమలో అంబాజీపేట అనే మార్కెట్ ఒక ప్రత్యేకం అండి. ఇక్కడ ప్రకృతి ఒళ్ళో కూర్చుని అరటి గెలను అనేది అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ కనిపించేటువంటి సహజ సిద్ధంగా పండేటువంటి పంటే అరటి పంట అండి. అలాంటి పంటని ఇక్కడ రైతులు తీసుకొచ్చి ఇక్కడ దళారులకు అమ్ముతూ ఉంటారన్నమాట. ఇక్కడి నుంచే రాష్ట్రం నలుమూలలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. అలాగే చిన్న చిన్న గ్రామాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇక్కడ ఏ పంటలు పండిస్తారు, ఏ గెల్ల ఎలా ఉంటాయి అనేది ఇక్కడ రైతుని అడిగి తెలుసుకుందామండి. మీ పేరు చెప్పండి సార్. బేగల గణేశ్వరరావు. ఏం చేస్తారు? వ్యవసాయం అండి. వ్యవసాయం సార్. 5 చక్రకాయలండి. ఏంటి అయ్యండి? 5 చక్రకాయలండి. ఓకే అండి. ఈ కొప్పారండి. ఏంటి దేవుడి దగ్గర పెట్టి? ఈ కొప్పారండి దేవుడికి. ఓకే అండి. ఓకే. అది పచ్చ అరటి అండి. పచ్చ అండి. పచ్చ అండి. అది కూర అరటి అండి. ఎంతకాలం పడుతుందండి పంట మామూలుగా? 8 నెలలకు వస్తుందండి. 8 నెలలకు వస్తుంది. 8 నెలలకు వస్తుందండి. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారండి? సంవత్సరానికి ఒప్పుడు అవుతుందండి. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారండి వ్యవసాయం? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి. ఏమైనా గిట్టుబడి అవుతుందండి? లేదా అలా అంత మాత్రమే అండి.
పేరండి? బొబ్బట్ల గణేష్ గారు. చెప్పండి సార్, ఎంతకాలం నుంచి చేస్తున్నారండి? ఇక్కడికి 15 సంవత్సరాల నుంచి అంటే హోటల్ బాగుతానండి. చిల్లర కొట్లకి వేస్తా ఉంటానండి. ఉన్న సరుకులేమో అమ్మేస్తానండి. నేను మామూలుగా అడ్డు తోటలు బాగుతాను, వ్యవసాయం కూడా చేస్తానండి. ఊరు వ్యవసాయము ఈ అడ్డు తోటలు కూడా బాగుతాను. ప్రస్తుతం ఎలా ఉందండి రేటు? ప్రస్తుతానికి అయితే మంచిది అయితే 250 కాంచండి పైన ఉందండి. కింద 50 రూపాయల కాంచి కూడా ఉందండి. సరుకులు బాగోలేదండి. తోటలో ఇవ్వ కొట్టేసండి. మొన్న అకాల వర్షాలు, లాస్ట్ వర్షాలు, ఉప్పు గాలి వచ్చిన దాని మీద ఆ వర్షాల వల్ల అంటికాయ బాగోలేదండి. ఏ గెలా కొన్నాను ఎక్కడో 100కి 4కి బాగున్నాయి. కోనసీమలోనే అతిపెద్ద మార్కెట్లు ఇది ఒకటండి. అతిపెద్ద మార్కెట్లో రావులపాలెం తర్వాత అంబాజీపేట అండి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి మామూలుగా? ఇక్కడ నుంచి మేము అయితే చిల్లర కొట్లకి వేసుకుంటామండి. ఇలాగే అనవండి, మలికపురం అని, కాట్రేకోన అండి వేసుకుంటామండి. వైజాగ్ తర్వాత ఇతర కూడా వెళ్తాయండి. హైదరాబాద్ కూడా తక్కువ వెళ్తామండి బస్సులకి. ఓకే అండి. ఎంత పడుతుందండి కాయ? 300 పడుతుందండి. 300 అండి. ఎంతకాలం పడుతుందండి ఇది కాయ మామూలుగా? 5 మాసాలు పడుతుందండి. ఇప్పుడే ఫస్ట్ కాసినాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ ఏరియా? మీది ఏ ఊరండి? ఓకే అండి. ఈ అరటి మార్కెట్ లో కొనుక్కున్నటువంటి గెలల్ని జాగ్రత్తగా ఇలా కట్టుకుంటూ ఉంటారండి. ఇలా కట్టుకున్నటువంటి గెలలనే కాకుండా ఆటోల్లో కూడా ఎగుమతులు చేస్తున్నారండి. అంటే పొరుగురులో ఉన్నటువంటి గుడ్ల దగ్గరికి కానీ లేకపోతే షాపులకు కానీ ఎగుమతి చేస్తున్నారు అనమాట. ఇలా ఆటోలో కానీ లేకపోతే వ్యానుల్లో కానీ ఎక్స్పోర్ట్ చేసి దాన్ని పంపుతూ ఉంటారండి. అలాగే ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ గారు ఉన్నారండి. అతను ఏ ఊర్లకు పంపుతూ ఉంటారు, ఎలా పంపుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ అంబాజీపేట మార్కెట్ నుంచి డైరీ వెళ్తాయండి రోడ్లు. మలికిపురం, జగ్గంపేట, రాజోలు, కాటేరుకోన, ఇలా యానం, కాకినాడ కూడా వెళ్తూ ఉంటామండి. కొన్ని షాప్కార్లు కొన్ని పంపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి కొనేసి వెళ్ళిపోతారు. మేము వేసుకెళ్ళి అక్కడ షాప్ దగ్గర దింపుతూ ఉంటాము. డైరీ ఉంటాయండి. డైలీ మా బళ్ళు వెళ్తూ ఉంటాయి ఇక్కడ. అంటే బయట ఎవరైనా కావాలంటే ఆర్డర్ మీద పంపుతారండి? అదే సీజన్ బట్టి అండి. సీజన్ బట్టి పెళ్లిళ్ళ సీజన్లకి, పండగలకి వాళ్ళు వచ్చి కొనేసి మాకు అప్ చెప్తూ ఉంటారు. వేసుకొచ్చేమని అడ్రస్ ఇస్తారు. మేము వేసుకెళ్ళి అక్కడ దింపేస్తూ ఉంటాం అన్నమాట. డైలీ ఇదంతా మార్కెట్ అంతా ఫుల్ గా ఉంటదండి. అంటే సీజన్ లో అసలు ఖాళీ ఉండదండి, ఫుల్ గా ఉంటుంది. అన్ సీజన్ అయినా సరే మొత్తం వస్తూ ఉంటారు. రెగ్యులర్ గా దుకాణాలు డైలీ ఎలా రన్ అవుతూనే ఉంటుంది. డైలీ ఉంటదండి. ఎన్ని వరకు జరుగుతుందండి? డైలీ మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 9-10 గంటల వరకు కొంచెం ఇలాగ బిజీగా ఉంటదండి. అవునండి. చక్కగా వెళ్ళేది 6 గంటలు 1000 రూపాయలు పడుతున్నాయండి. కర్పూర అయితే వెళ్ళచ్చు 100 గంటలు 100 గంటలు పడుతున్నాయి. ఇంకా అయ్యండి పచ్చగల్లు అయితే 4 గంటలు 500 అండి. 500 అండి. రేట్ తక్కువ ఉందంటారా ఎక్కువ ఉందంటారా? సమానంగా ఉందండి. సమానంగా ఉందండి రేట్. అదే ఇది వరకు రేట్ ఎక్కువగా నిన్న మొన్న బాగుందండి. ఇవాళ డౌన్ అండి, కొంచెం ఇవాళ డౌన్ అయిపోయిందండి.
అంటే రోజుకు ఒక రేటు ఉంటుంది. రోజు మార్కెట్ మట్టి కదండి, పచ్చికే కదండి, ఇది మార్కెట్ మట్టి ఉంటుంది. అది. చూస్తున్నారు కదండి, అంబాజీపేటలో ఉన్నటువంటి అరటి మార్కెట్ లో ప్రకృతి ఒడిలో కూర్చున్నట్టుగా అందమైన మార్కెట్ కనిపిస్తుందండి. ఇక్కడ చుట్టూరు గెలలు కనిపిస్తున్నటువంటి అందమైన చెట్టు, అలాగే ఇక్కడ ఒక పక్కన ఎగుమతులు కూడా జరుగుతూనే ఉన్నాయండి. ఒక పక్కన ఏమో పార్సిల్ చేస్తున్నారు. ఇలా అందమైన అరటి గెలలన్నింటినీ ప్యాకింగ్ చేసి ఇతర ఊర్లకు కానీ లేదా ఇతర జిల్లాలకు కానీ పంపుతూ ఉంటారండి. అంటే రావులపాలెం తర్వాత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేటువంటి మార్కెట్ ఏదైనా ఉందంటే అది ఈ మార్కెట్ అండి. ఇక్కడ చూడండి, ప్రతి గెలని జాగ్రత్తగా పైన ఉన్నటువంటి కాడ్ని కట్ చేసి అక్కడ ఆటోలోకి ఎగుమతులు చేస్తారన్నమాట. ఇలా ప్రతిరోజు ఎగుమతులు జరుగుతూనే ఉంటాయండి. ఎలా కట్టుకుని పట్టుకెళ్తారండి? అలవరం కండి. మన 2,000 చేత 50-60 అమ్మామండి. అదే కలర్ 200, 250, 300 కొట్టినాం ఇప్పుడు. ఎందుకంటే పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాయండి. ఏ ఊరండి? 5,000 పాలు అండి, 5,000 పాలు, రాజుపాలెం పంచాయతీ. ఓకే ఓకే. ఎన్ని కిలోమీటర్లు అండి ఇక్కడికి? 6 కిలోమీటర్లు అండి. 6 కిలోమీటర్ అండి. మార్నింగ్ ఎన్నింటిగా బయలుదేరారండి? మేము 5 గంటలకు 5:30 బయలుదేరాం. ఎన్ని గంటల పాటు వచ్చారండి? మేము 10 గంటలకు వచ్చాం. 10 గంటల వచ్చా. ఏమైనా గిట్టుబాటు అయిందండి? అవుతుందండి, ఒక రోజున అవుతుందో రోజున అప్పుడు. అదే ప్రస్తుతం మార్కెట్ డల్గా ఉంది కదా? డల్గానే ఉంది. ఈ ఏదైతే డల్గా నిన్న మొన్న బాగుంది. నిన్న మొన్న బాగుందండి. అదే ఈ ఏదైతే కొంచెం డల్గా. చూస్తున్నారు కదండి, ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ఊర్లకు కానీ పంపేటప్పుడు ప్రతి గెలని ఇలాగా అరిటాకులతో జాగ్రత్తగా ప్యాక్ చేసి దాన్ని జాగ్రత్తగా పంపుతూ ఉంటారండి. ఎందుకంటే ఇలా ప్యాకింగ్ చేయడం వల్ల కాయ అనేది నలగదండి. అలాగే ఇతర ఊర్లకు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా వాటిని ఆటోల ద్వారా కానీ వ్యాన్ల ద్వారా కానీ జాగ్రత్తగా పార్సిల్ చేస్తారండి. అలాగే ఇక్కడ కనిపించే అరటి మార్కెట్లో ప్రతిదీని ప్రతిరోజు వేలం పాట వేసి ఇలా ప్రతి గెలని అమ్ముతూ ఉంటారండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మన కోనసీమ
జిల్లాలో ఉన్నటువంటి అంబాజీపేటలో ఉన్నటువంటి అరటి మార్కెట్ అనేది ఎంత అలా ఉంటుంది. అలాగే పండగ టైంలో కూడా చాలా బిజీగా కనిపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక అందమైన వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.